జాకీర్ నాయక్కి సంబంధించి ఎక్కడ కూడా ఉగ్రవాదాలతో సంబంధాలు ఉన్నాయి అన్నట్లుగా ఎక్కడ కూడా రుజువు అవ్వలేదని చెప్పారు. తర్వాత వీరు ఏం చేశారంటే ఆయనకు ఇక రెడ్ నోటీస్ జారీ చేయండి అంటే వీళ్ళు రెడ్ నోటీస్ని జారీ చేయలేదు. రెడ్ నోటీస్ని జారీ చేయలేదు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కనీసము మీరు ఆయన హేట్ స్పీచెస్ ఉన్నాయని చెప్పేసి మీరు ఛార్జ్షీట్ వేయండి అని మళ్ళీ కనీసం 3 సార్లు మన భారత ప్రభుత్వం ఇంటర్పోల్ వాళ్ళతో ఏం చేశారంటే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 3 సార్లు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. చివరిగా హేట్ స్పీకర్గా కూడా మీరు ఛార్జ్షీట్ వేయండి అంటే మేము ప్రసంగాలు చూసామండి, ఎక్కడ కూడా అలా జరగలేదని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ రెడ్ కార్నర్ నోటీస్ కనుక జారీ చేసినట్లయితే మొన్న ఆయన పాకిస్తాన్ వెళ్ళాడు, ఏదో దేశాలు మలేషియా, ఖతర్ వెళ్ళాడు, ఆయన ఇన్ని దేశాలు ఎలా తిరగలుగుతాడు? ఇది విషయం అనమాట. కాబట్టి ఇది పొలిటికల్గా జరిగినటువంటి ఒక కుట్ర అయినప్పటికీ కొన్ని విషయాల్లో జాకిర్ నాయక్ గారు మాట్లాడే విధానమైన ఆ క్వశ్చన్ ఆన్సర్స్లో అంటే కొంతమంది చాలా వాళ్ళ మనసుకు బాధ కలిగేలా కూడా కొన్ని సమాధానాలు ఇస్తుంటారు. ఆ విధానాన్ని నేను ఇష్టపడను. ఇలా చేస్తేనే ఖచ్చితంగా ఇలా ఉంటుందని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని ఆ వే ఆఫ్ అప్రోచ్ ఏదైతే ఉందో దానికి నేను ఒక్క ఉదాహరణ చెప్పండి. మీరు విభేదించే ఉదాహరణ ఏదన్నా ఒకటి చెప్పండి. ఉదాహరణకి డాక్టర్ జాకిర్ నాయక్ గారు శ్రీ రవిశంకర్ గారితో డిబేట్ చేశారు. ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఇన్ హిందూయిజం అండ్ ఇస్లాం అనేటటువంటి అంశంపై బెంగళూరులో చాలా పెద్ద డిబేట్ జరిగింది. 5 లక్షల మంది వెళ్ళారన్నమాట. అందులో శ్రీ రవిశంకర్ గారు రాసినటువంటి ఏదైతే పుస్తకం ఉందో ఆ పుస్తకంలో ఫలానా తప్పులున్నాయి అని జాకిర్ నాయక్ గారు చెప్తుంటే ఆయన ఏం చెప్తున్నారంటే, సార్ నేను ఆనాడు హిందూ ముస్లింల మధ్య ఏదో కొన్ని గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఆ బుక్ రాశాను, అందులో తప్పులు ఉన్నటువంటి విషయాలు కరెక్టే అని ఆయన ఒప్పుకున్నప్పుడు కూడా ఆ చాప్టర్ నెంబర్ వర్స్ నెంబర్ ఇలా చేశారని ఆయన మనసుకు బాధ కలిగించే విధంగా డిబేట్ జరిగింది. అంటే చూస్తుంటే నాకు అనిపించింది ఒక వ్యక్తి రియలైజ్ అవుతున్నాడు, అయినప్పటికీ కూడా నువ్వు చేసిన తప్పు ఇదని ఈ విధంగా అన్నారు. మరో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ముఖ్యంగా ఏ విషయంలో విభేదిస్తున్నానంటే మొన్న జాకిర్ నాయక్ గారు అంటే ఒక 1 మంత్ క్రితం పాకిస్తాన్ వెళ్ళారు. జాకిర్ నాయక్ గారు పాకిస్తాన్ వెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదనమాట. ఆ తర్వాత ఉండి ఇంకా నేను చాలా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే పాకిస్తాను ఆయన వెళ్ళడం, అక్కడ ప్రసంగాలు చేయడము, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అడిగినటువంటి ప్రశ్నలు కూడా చాలా ఆయన సమాధానం చెప్పడంలో ఏంటంటే నాకు అంతగా నచ్చలేదనమాట. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు జాకిర్ నాయక్ గారు పాకిస్తాన్కి వెళ్తే మీకెందుకు నచ్చలేదు? అంటే నా వ్యక్తిగతంగా కారణం మీ శత్రు దేశం అని భావిస్తున్నారా? ఖచ్చితంగా శత్రు దేశమే. పాకిస్తాను అనేది భారతదేశానికి ఖచ్చితంగా శత్రు దేశమే, అందులో ఎలాంటి సందేహం లేదు. రెండో విషయం ఏంటంటే జాకిర్ నాయక్ గారికి కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఇండియాలో ఉన్నారు. అలాంటప్పుడు ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోవడం అన్నది అది ఎందుకో నచ్చలేదు అనమాట. నచ్చలేదు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ప్రసంగాలు చేసేటటువంటి విధానంలో కూడా ఆయన చాలా కరుకుగా సమాధానం ఇచ్చారు. కొంతమంది క్రైస్తవులు వరుసలో నిలబడి కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆయన చెప్పే విధానంలో ఎందుకో నాకు నచ్చలేదు అనమాట. ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన క్వశ్చన్ ఆన్సర్స్లో జవాబు చెప్పే విధానమైనా లేదా ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళినటువంటి విషయమైనా ఇంకా కొన్ని విషయాలు ఉండవచ్చు. అలా కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. ప్రపంచం అంతా శాంతి చేకూర్చాలి అని మీరు పాకిస్తాన్ని శత్రు దేశంగా భావించడానికి గల కారణాలు ఏంటి? సార్, పాకిస్తాన్ని శత్రు దేశంగా అన్న విషయం ఏదైతే ఉందో ఇప్పుడు మన భారతదేశానికి పాకిస్తాన్ శత్రు దేశం కాదా, అవునా కాదా అంటే ఖచ్చితంగా శత్రు దేశమే. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఉగ్రవాదులకు సంబంధించి ఐసిస్ అయినప్పుడు కూడా ఎంతమంది అయితే ఉగ్రవాదులు ఉన్నారో నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్కు సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా మన భారతదేశంలో ఉంటున్నటువంటి ముస్లింలపై నిందలు మోపడం జరుగుతుంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా ఇది మన భారతదేశం అండి. మన భారతదేశం కోసం నన్ను అడిగితే ఒక బ్రదర్ సిరాజ్గా, ఒక శ్రీరామరాజుగా నా ప్రాణాన్ని కూడా నా దేశం కోసం అంకితం చేయడానికి, ధారపోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక రియల్ ఆ దేశం త్రూ మనకి పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరగాల్సిన టైమే వచ్చినప్పుడు ఎదురుగా ఇస్లాం సోదరులు నించున్నప్పుడు కత్తి దించాలి అని అంటే దించుతారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మనం మన భారతదేశం ఇది నా దేశం అనమాట. నా దేశానికి వ్యతిరేకంగా ఎవరు కుట్రలు పనినా వాళ్ళు ఏ రిలీజన్ అనైనా ఇక్కడ రిలీజన్ని చూడం మేము. ఇక్కడ నా దేశాన్ని కాపాడుకోవాలి. అందుకే ఇదే విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇప్పుడైతే ఆయన మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేసి వెళ్ళిపోయారో అక్కడ ఉన్నటువంటి యూదులతో ఆయన కొన్ని ఒప్పందాలు చేసుకుని ఆయన చెప్పిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా మీరు కూడా ఈ దేశ పౌరసత్వంలో మీకు కూడా భాగం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందు మన మదీనా పట్టణాన్ని మనం కాపాడుకుందాం, ముందు దేశ రక్షణ ఇంపార్టెంట్ అని చెప్పారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు కూడా ఇదే చెప్పారు, దేశ రక్షణ అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి నేను భారతీయుడిగా ముందు నా భారతదేశం అండి. నేను ఏదైతే వేరే దేశాలు చూశానో అందరికంటే అన్ని దేశాల కంటే గొప్ప దేశం మా భారతదేశం. ఇక్కడ ముస్లిం చాలా స్వేచ్ఛగా వారి యొక్క ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ 5 పూటలు నమాజ్ చదువుకుంటున్నారు. చాలా పూర్తి ప్రపంచంలోనే ఒక గొప్ప డెమోక్రసీ కలిగినటువంటి దేశం అనేది. కాబట్టి ఇక్కడ పుట్టినందుకు కూడా నేను గర్వపడుతున్నాను. మీరు ఏదన్నా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అంటే యాంకర్కి మీరిచ్చే క్వశ్చనే అడగాలి,
ఆ ఆన్సర్సే మీరు వాళ్ళకి చెప్పాలి. అంతవరకే మీ ఇంటర్వ్యూ అయిపోతుంది. రెండోది, మీ సభలో మీరిచ్చే క్వశ్చన్సే వాళ్ళు అడగాలి, అంతటితోనే మీ ఆన్సర్స్ చెప్పాలి, అక్కడతో మీ సభ ఆగిపోవాలి. ఇది ప్రధానమైన ఆరోపణ. ఇంకో రకంగా ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు మీ యొక్క సిగ్నేచర్ స్టూడియోలో మనం దాదాపుగా గంటన్నర సేపు నుండి మనం కూర్చొని ఉన్నాం. ఇందులో ఏ క్వశ్చన్స్ మీరు నాకు ఇచ్చినటువంటివి అడిగారు, ఏ క్వశ్చన్ ఇక్కడ ప్రీ ప్లాన్గా చేసామన్నారు? రైట్, ఇక్కడ సిగ్నేచర్ స్టూడియో అనే దానికి వచ్చేసరికి వేరే ఉంటుంది. గతంలో మీరు 10-15 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉన్నారు. అట్లా జరిగిందా, జరగలేదా? లేదు. మీ వేదిక దగ్గర అడిగేటువంటి ప్రశ్నలకి మీకేమైనా సంబంధాలు ఉన్నాయా, లేవా? ఖచ్చితంగా అండి. నేను ఇంతకుముందుకు 10-15 ఛానళ్ళు ఎక్కడ కూడా నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నాకు తెలిసి ఇది 3-4 ఛానల్. అంటే ఇంతకుముందు గతంలో నేను శాటిలైట్ టీవీ ఛానల్లో TV9, TV5 కొన్ని డిబేట్స్లో నేను పాలు పంచుకున్నాను. డిబేట్స్లో ఇంకా క్వశ్చన్స్ ఇచ్చేది ఏముంటుంది, మొదటి విషయం. రెండో ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ సిగ్నేచర్ స్టూడియోలో మీరు చూసారు, గంటన్నర సేపు నుండి మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. ఇది రెండో ప్రూఫ్. ఇక మూడో విషయం ఏంటంటే ఏదైతే పబ్లిక్ మీటింగ్స్లో క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ ముఖం తెలియని వాళ్ళు కూడా లైన్లో నిలబడి క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని సందర్భాల్లో అపోహ ఎలా జరిగిపోతుందంటే, అపోహ జరగడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది మా ఫాలోవర్స్ ఉంటారు, సార్ నాకు ఈ డౌట్ ఉందండి, సిరాజ్ గారితో అడగాలి అని వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఉన్నప్పుడు మా వాలంటీర్స్ ఏం చేస్తారంటే ముందు నాకు చెప్తారు, ఒక వ్యక్తి వస్తాడు సార్ క్వశ్చన్ అడుగుతారంట, అంతవరకే మాకు తెలిసి ఉంటుంది. ఇదే తప్ప ఇప్పుడు మీకు ఒకవేళ అలాంటి సందేహం ఉన్నట్లయితే మీకు పెద్ద పబ్లిక్ మీటింగ్లో మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది, మీరు రండి క్వశ్చన్స్ అడగండి. ఇది కేవలం అంటే ఒక ఫేక్ ప్రచారము, మాపై ఉన్నటువంటి ఒక ఆరోపణ తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదండి. కొన్ని సందర్భాల్లో మా కార్యకర్తలు ఏం చేస్తారంటే ఏదైనా కరెంట్ ఎఫైర్ ఉందనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి సందర్భంగా ముత్యాలమ్మ విగ్రహాన్ని ఏదైతే ధ్వంసం చేశారో ఆ విషయంలో ఆ ఒక 4 days తర్వాత నా ప్రోగ్రామ్ కొరట్లలో జరిగింది. అప్పుడు ఒక మిత్రుడు ఏం చెప్పాడంటే, సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతానంటే ఏ క్వశ్చన్ అని అడిగాను. ఈ విషయం సరే మీరు ఇలా క్వశ్చన్ అడిగింది ఉంటే ఇప్పుడు అందరికీ ఉపయోగపడితే అక్కడ అడగండి అని చెప్పాను. అలా కొన్ని క్వశ్చన్స్ ఏదైనా తెలిసి ఉంటాయి తప్ప మిగతా మొత్తం కూడా కంప్లీట్గా మేము వదిలేస్తామండి. ఎవరైనా ఏ క్వశ్చన్ అని అడగండి, మాకు జ్ఞానం ఉంటే చెప్తాము, లేదంటే సార్ మాకు తెలియదండి, నేను మళ్ళీ అన్వేషించి నేను రీసెర్చ్ చేసి చెప్తానని చెప్తాను. అందులో